అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి శివానంద లహరి స్తోత్ర నిధి నుంచి 25వ శ్లోకం, దాని భావాన్ని తెలుసుకుందాం. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళిభిర్మదకళమహోక్షస్య కకుదీ స్థితం నీలగ్రీవం త్రినయన ఉమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం. గత శ్లోకంలో కైలాసంలో కూర్చున్నటువంటి పరమాత్మను అలాగే చూస్తూ రెండు చేతులు తలపై పెట్టుకుని పరమశివ పాహిమాం పాహిమాం అంటూ చూస్తూ ఉంటే యుగాలు కూడా క్షణాల్లాగా గడిచిపోతాయి కదా స్వామి, అటువంటి దర్శనం నాకు ఎప్పుడు ఇస్తావో నన్ను అడిగాడు. ఈ శ్లోకంలో అంటున్నాడు, బ్రహ్మాది దేవతలు నిరంతరము కూడా మీ యొక్క చుట్టూ నిల్చొని వారు మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటే, మహర్షులు జయ జయధ్వానాలతో హరహర మహాదేవ శంభో శంకర అని ఎలుగెత్తి పిలుస్తూ ఉంటే, ప్రమద గణాలు ఆనందంతో నృత్యాలు చేస్తూ ఉంటే, ఉత్తుంగమైనటువంటి వృషభరాజము యొక్క కకుది అని అంటే పృష్ఠభాగం పైన కూర్చున్నటువంటి పరమశివ, ఆ యొక్క నందీశ్వరుడు ధర్మానికి ప్రతీకండి. ధర్మానికి 4 పాదాలు కాబట్టి నందీశ్వరుడికి ఉన్నటువంటి 4 పాదాలే ధర్మానికి ఉన్నటువంటి 4 పాదాలు. సత్యము, అహింస, అస్తేయం, శౌచ్యం. నిరంతరం సత్యమే పలకాలి. అస్తేయం అంటే ఇతరుల సొత్తును ఆశించకూడదు, అలాగే దొంగతనానికి పాల్పడకూడదు. అహింస, వీలైనంత వరకు ఎవరిని కూడా హింస అనేటటువంటిది చేయకూడదు, ఏ జీవికి ఇబ్బంది పెట్టకూడదు. అస్తేయం శౌచ్యం. శౌచ్యం అంటే శుచి, శుభ్రత. మనం శుభ్రంగా ఉండడమే కాకుండా మన చుట్టుపక్కల ప్రాంతాన్నంతా కూడా మన మనస్సులాగే శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే అది ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నట్లు, ధర్మబద్ధంగా మనం నడుస్తున్నటువంటి, ధర్మానికి ప్రతీక అయినటువంటి నందీశ్వరుని అధిరోహించినటువంటి పరమాత్మ ఆయన ఎలా ఉంటాడు? స్పష్టంగా, స్వచ్ఛంగా, తెల్లగా స్వామి మీరు వెలిగిపోతూ ఉంటాడటండి. అటువంటి స్వామి కూర్చున్నటువంటి ఆ నందీశ్వరుడి మీద కూర్చున్నటువంటి రూపాన్ని చూస్తూ ఉంటే, ఆ తెల్లగా ఉన్నటువంటి నీ రూపానికి నీలగ్రీవం, ప్రజలను కాపాడడం కోసంగా నీవు స్వీకరించినటువంటి గరళం వలన నీ గొంతులో నీలంగా ఏర్పడిందయ్యా. ఆ గరళం అక్కడ నిలిపినందువల్ల అది ఒక కంఠ ఆభరణంలాగా కనిపిస్తున్నది స్వామి. త్రినయన, 3 కన్నులు కలిగినటువంటి, సూర్య అగ్ని చంద్రనేత్రాలు కలిగినటువంటి భూమహేశ్వర, ఉమాశ్లిష్ట వపుషం, అమ్మవారిని తన యొక్క ఎడంచేత్తో అతి దగ్గరగా తీసుకుని కూర్చోబెట్టుకున్నటువంటి ఓ పరమాత్మ, అటువంటి యొక్క రూపాన్ని నేను ఎప్పుడు దర్శించగలనో కదా. కరధృతముగా మనం కానీ శ్రీశైలంలో గమనించినట్లయితే శిలారూపంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారితో పాటు ఉత్సవమూర్తులను మనం కళ్యాణ సమయంలో గమనించినట్లయితే ఆ ఉత్సవమూర్తుల యొక్క రూపంలో ఒక చేత్తో మృగాన్ని అనగా జింకను పట్టుకో ఉంటాడు స్వామివారు, రెండో చేతిలో పరశువు అంటే గొడ్డలి పట్టుకో ఉంటాడండి. అటువంటి రూపాన్ని నేను ఎప్పుడు చూడగలుగుతాను స్వామి? శ్రీశైలమే కదా మరో కైలాసము, కాబట్టి నాకు చూసేటటువంటి అవకాశం ఇస్తావా? నాకు అటువంటి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను స్వామి అంటున్నారు ఆదిశంకర భగవత్పాదులు వారు. స్వస్తి.